సిక్కుల నూతన సంవత్సరం సిక్కు మతం ఏర్పడిన రోజును సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిక్కు మతం ఏర్పడిన రోజు పురస్కరించుకుని అమీర్పేటలో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని, అదేవిధంగా పద్మారావు గౌడ్, దానం నాగేందర్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సిక్కు సమాజ్ బైసాఖీ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బైసాఖీ సందర్భంగా గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం, భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు. బైసాఖీ ఉత్సవం సందర్భంగా అందరూ ఒక చోటకు చేరి ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. सिख भाई बहन को सत श्री अकाल। आज वैशाखी సిక్కు సోదరి సోదరులందరికీ సత శ్రీ అకాల్. వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేటలో గురుద్వారా ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఉత్సవాల లోపల పాల్గొన్నాను. వాళ్ళందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టికి తెచ్చినారు. తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోవడం వారిది సముచితమైనటువంటి న్యాయమైన కోరిక. అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర ఈ దినం జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఈ వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. बहुत बड़े पैमाने से जो हमारे अमीरपेट गुरुद्वार से ये बैसाखी आज दोपहर में तो बड़े पैमाने से बहुत हमारे सरदार जी लोग, भाई बहन लोग सब शामिल होते. शाम में बहुत बड़ा रैली निकलने वाला है. तो जैसा गुरु नानक जी भगवान के नाते जो हमारे जो सरदार जी भाई बहन लोग ने अपने भगवान को मानते हैं और साथ ही साथ सब लोग सुख शांति से सुख बोलो को शुभ मंगल से रहना बोल के मैं यही कहना चाहता हूँ कि आज हमारे उम्मीदवार सिकंदराबाद पार्लियामेंट के हमारे जो पार्टी के नेता है, सीनियर मेंबर जो तेलंगाना मूवमेंट से उन्होंने शामिल हुए सो पद्माराव साहब ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అయినారు. కాబట్టి నేను ఈ యొక్క బైసాఖి సందర్భంగా వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పద్మారావు గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అమీర్పేట గురుద్వారాకు సంబంధించి బైసాఖి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మా యొక్క అదే మా సిక్కు సోదరులు రాష్ట్రం అంతా, దేశం అంతా జరుపుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి పండుగ వాళ్ళకి బైసాఖి అనేది. ప్రత్యేకంగా గోల్డెన్ టెంపుల్లో చాలా ఘనంగా జరుగుతుంది. మరి అమీర్పేట్ గురుద్వారాకు సంబంధించినటువంటి మా సిక్ సోదరులు ఇక్కడ ప్రబంధక కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ బైసాఖిలో మరి నన్ను ఆహ్వానించి మరి వారి ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరికీ కూడా బైసాఖి శుభ సందర్భంగా సిక్కు సోదరులందరికీ శుభాకాంక్షలు. అనేక దేశాలలో సిక్కు మతం విస్తరించడం జరిగింది. దేశం కోసం, దేశ సమగ్రత కోసం, హిందూయిజం రక్షణ కోసం ఆ రోజు మరి గురువులు ఈ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులందరూ కూడా వైశాఖి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్వహిస్తారు. కలసం సంబంధించినటువంటి సాంప్రదాయం ఈ సందర్భంగా నేను యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సిక్కు సమాజానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
స్వార్థ రాజకీయాల కోసమే ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు కేసీఆర్ పంచాన చేరి నేడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్పురాలో బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కాల కన్నయ్య యాదవ్ కార్యకర్తలతో బీజేపీలో చేరారు. హైదరాబాద్ నగరంలో ఈసారి బీజేపీ జెండా ఎగరవేసి తీరుతామని ఆ భయంతోనే అసదుద్దీన్ ఓవైసీ మొన్నటి వరకు కేసీఆర్ పక్కన చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే అనేక రకాల విమర్శలు చేశాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నేడు కేవలం స్వార్థ రాజకీయాల కోసమే మళ్లీ కాంగ్రెస్తో జతకడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశం కోసం, మన భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రజలందరూ కీర్తిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మారుమూల గ్రామాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నారు. నేను అలా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు యుద్ధం ఆపండి, 2 దేశాలు యుద్ధం ఆపించాలని చెప్పి యుద్ధాన్ని ఆపి మరి భారతీయ విద్యార్థులందరినీ బయటికి తెచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. 2 దేశాలు యుద్ధం జరుగుతుంటే 3 దేశాలతో యుద్ధం ఆపి ఆ దేశస్తులను బయటకు తీసుకుని మనం బయటికి తీసుకొస్తుంటే మన ఎమ్మడి నేను చెప్పాను 3 రంగుల జెండా ఎవరైనా పొందాక చూపిస్తే ఎవరైనా రావాలి. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జలమండలి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్, డెలివరీ, లైన్మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్రస్థాయిలో లైన్మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లైన్మెన్లు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకం కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జలమండలి రూపొందించిన నాణ్యత యాప్లో నీటి సరఫరా క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. దౌలతాబాద్లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇచ్చిండ్రా 20 కోట్లు? మొత్తం బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 6.5-7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5-7 లక్షలు. ఇగో ఇది బీజేపీ తీరు. అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. రఘునందన్ని బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోళ్ళకి బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది. ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ది, మీకు మళ్ళొకసారి ఫ్రెష్గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలాడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు, టీ-షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర డిప్యూటీ మేయర్ మోతు శ్రీలతారెడ్డి తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆలకుంట హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లాలాపేటలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ వారి వారి పదవులకు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుని మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆలకుంట హరి డిమాండ్ చేశారు. వీళ్ళని తెలంగాణ ప్రజలు కేసీఆర్ పైన ఉన్న అభిమానంతో గెలిపించారని అన్నారు. వీళ్ళు మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తారని, అలాగే ఇప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా
ప్రజలు వాళ్లకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాగేందర్ గారు ఈరోజు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నాడు. ఆయన ఖబర్దార్ మీకు మీడియా ముఖం కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేసి మీరు ఎంపీగా పోటీ చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రజలు కోరుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ లాలపేట అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఏమని ఇలాంటి ద్రోహులని ఖచ్చితంగా ప్రజలు వెంటాడి మేము రాజీనామా చేసే వరకు మేము వెంటాడతాం. ఇంకో విధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రజలందరూ కూడా రాజీనామా చేసి వాళ్ళకి దమ్ము, వాళ్ళకు ధైర్యం, వాళ్ళకి సత్తా ఉంటే వాళ్ళు పోయి వేరే బీఫామ్ మీద గెలవాలని ఈరోజు సూచన చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము తెలంగాణ ప్రజలుగా మిమ్మల్ని ఓట్లేసిన ప్రజలుగా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలను ఆదరిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగేలా చేశామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆగమైన తెలంగాణను ఇప్పుడిప్పుడే దారికి తెస్తున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు మాయమాటలతో పాలించి చిప్ప చేతికిచ్చిపోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అందరినీ కలుపుకొని పోవడం, అందరికీ ప్రాధాన్యత ఇవ్వడమే అని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మన వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ మనం ఎవరి మాటలకు లేదు, ఎవరి మాటలకు వినిపించుకునేది లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మధ్య మన పార్లమెంటు సమీక్షకు రాజగోపాల్ దగ్గరికి వచ్చి మేమందరం కూడా అక్కడ కూడా ఒక కుటుంబ సభ్యులాగా, ఎందుకంటే మన సొంత కుటుంబంలో కూడా కొన్నిసార్లు మనం కొన్ని చర్చలు చేసుకుంటాం, కొన్ని విషయాలలో మనం మాట్లాడుకున్న తర్వాత అన్ని సద్వినియోగంగా కలిసి పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు మన మురళీధరణ కూడా ఇక్కడ ఉన్నాం. మురళీధరణ కూడా మీ అందరికీ తెలుసు, ఇబ్రాహిం ఆయన కూడా మన టికెట్ యాస్పిరేషన్ చేసింది. కానీ ఈరోజు ఈ సభకు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మీ అందరూ ముందు కూర్చున్నారు. ఇలాగే చాలా మంది యాస్పిరెంట్స్ కూడా ఈరోజు ప్రయత్నం చేసిరు. అధిష్టానం నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించిన నమ్మకంతో ఈ కార్యకర్తల సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో పెట్టి మీకు పరిచయం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ సౌత్ కాలనీ శ్రీ భూలక్ష్మీ దేవి, శ్రీ గణపతి స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొని భగవంతుని దివ్య ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, గాంధీనగర్ కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ షాబాజ్ గూడాలో పర్యటించారు. నీటి సమస్య తలెత్తిందని స్థానికులు ఫిర్యాదు చేయగా స్పందించి ఆమె వాటర్ వర్క్స్ లైన్ మెన్తో మాట్లాడి నీటిని సమయానికి సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానికులను కలిసి ఎండాకాలం కాబట్టి నీటిని వృధా చేయకూడదని అవగాహన కల్పించారు. ఎండాకాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుందని, కావున నిత్య అవసరాలకు ఉపయోగించే నీటిని వృధా చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సామల హేమ కోరారు. వేసవి కాలంలో ప్రజా దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మదర్ తెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవి కాలంలో తాగేందుకు గుక్కెడు నీరు లభించక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. వాహనదారులు, పాదాచారుల దాహార్దిని తీర్చేందుకు మదర్ తెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులను ఆయన అభినందించారు. వేసవి కాలంలో ప్రజా దాహార్దిని గెలిచేందుకు మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఉప్పల శ్రీనివాస్ గుప్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరెసా ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు దత్తయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని బీజేపీ నేత మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అబద్ధపు హామీలకు నిరసనగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మరో దీక్షకు సిద్ధమైందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశయాలు, ఆకాంక్షలను తెలియజేయడంతో పాటు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడానికి నిరసన దీక్ష చేపట్టినట్లుగా మోహన్ రెడ్డి తెలిపారు. भारतीय जनता पार्टी असेंब्ली इलेक्शन ऑफिस अदे ऑफिस अंदर राघव అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను ఓయూలో విడుదల చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను వీసీ లాడ్జ్లో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, డిఎఫ్ఓ మధుసూదన్ చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అగ్నిమాపక వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 14 యొక్క ప్రాముఖ్యత అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో చనిపోయిన వారి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. అపార్ట్మెంట్లు, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఒక శ్లోకంతో వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ సంవత్సరం అగ్ని భద్రతను నివారించండి, దేశ అభివృద్ధికి పాటుపడండి అనే శ్లోకంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో 13వ తారీఖు నాడు పోస్టర్స్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి మా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ టైం ఇచ్చారు. సో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. యాక్చువల్గా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏప్రిల్ 14 అనేది అగ్నిమాపక వారోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం. ఆ రోజు కమమరేషన్ పీరియడ్ జరుగుతుంది. ఎవరైతే ఈ సంవత్సరంలో అగ్నిమాపక శాఖలో చనిపోయిన వారు ఉంటారు, వారు విధి నిర్వహణలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని 14న బిగిన్ చేసి 20తో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా ప్రతి ప్రిమిసెస్, గృహాలు, పరిశ్రమలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత అపార్ట్మెంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రిమిసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. రేపు ఉదయం 6 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు జరగబోయే 2K రన్ కార్యక్రమంను విజయవంతం చేయాలని అంసా ఓయూ అధ్యక్షుడు నామా సైదులు కోరారు. ఓయూలో 2K రన్కు సంబంధించిన గోడపత్రికను ఓయూలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓయూలో 2K రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నెల్లి సత్య తదితరులు పాల్గొన్నారు. బ్లాక్లో ఐపీఎల్ క్రికెట్ టికెట్స్ అమ్ముకుంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డుపై సన్ రైజర్స్ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గేటు వద్ద ప్లకార్డులు పట్టుకుని హెచ్సిఏ సన్ రైజర్స్ తీరును ఖండిస్తూ ధర్నా నిర్వహించారు.
హెచ్సిఏ బోర్డు అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జస్టిస్ లోతా కమిటీ సిఫార్సులను ఐపీఎల్కు కూడా వర్తింపచేయాలని కోరారు. హైదరాబాద్ క్రీడా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైందని హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఉప్పల్ క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను నిన్న హెచ్సిఏ అదేవిధంగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ పేటీఎం సంస్థకు అప్పచెప్పింది. టికెట్లకు సంబంధించినటువంటి అమ్మకాలు జరపాలని చెప్పి కేవలం 36,000 టికెట్లు అరగంట వ్యవధిలో సోల్డ్ అవుట్ అయిందని చెప్పి ఇదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. కానీ వాస్తవానికి అరగంటలో 36,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. అది సాధ్యం కానటువంటి విషయం. వాస్తవానికి ఈ టికెట్లు పూర్తిగా బ్లాక్ పేరుతోని వీళ్ళు బ్లాక్ చేసి అవినీతి పాల్పడడానికి పూర్తిగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి మాత్రమే ఈ పేటీఎంకి అప్పచెప్పారనేది మేము ఏవేవ్గా తీవ్రంగా ఆరోపిస్తున్నాం. జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 12,17,000 నగదు 86 లీటర్ల లిక్కర్ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. నగదు ఇతర వస్తువులపై 14 ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించి 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 13,45,36,960 రూపాయల నగదు 1,88,61,346 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకొని సీజ్ చేసినట్లుగా రొనాల్డ్ రోజ్ తెలిపారు. 19,988 లీటర్ల మద్యం పట్టుకుని 160 కేసులు నమోదు చేసి 155 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. నగదు ఇతర వస్తువులపై 326 ఫిర్యాదులు రాగా పరిశీలించి పరిష్కరించామని 214 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రొనాల్డ్ రోజ్ తెలిపారు. నేరేడ్మెట్లోని మహాబోధి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తానని మోదీ హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కాలంలో ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన అండగా నిలబడడం వల్ల ఎంఆర్పీఎస్ పోరాటం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసింది. అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య భద్రతని చేసింది. కాళ్ళు లేని చేతులు లేని వికలాంగులకు ఇవాళ పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెరిగింది. అంటే ఇప్పటికీ 4,000 అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం. ఆ పోరాటంలో రాజేంద్రన్న మొదటి నుంచి భాగస్వామి. అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి కూడా కారణం ఎంఆర్పీ చేసిన పోరాటం అయితే ఆ పోరాటంలో రాజేంద్రన్న పాత్ర కూడా ఉన్నది. అంటే సమాజం కోసం పాటుపడ్డ వ్యక్తి, సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈటెల రాజేంద్రన్న గారు. అదే సమయంలో బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అట్టడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ మెజార్టీతో మల్కాజ్గిరి నుంచి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ రాజ్యం తన కర్కశత్వాన్ని నగ్నంగా ప్రదర్శించి దెబ్బకొట్టిన కూడా కృష్ణనగర్ అధ్యక్షుడు దాన్ని ఎదుర్కొన్నది కాపాడింది చైతన్యవంతమైన దత్తజాతి మాత్రమే కాదు, అనేక ఉద్యమాలకు మద్దతిచ్చి వాళ్ళ ప్రేమలో పొందిన సంఘాలు కానీ ప్రేమను పొందిన ప్రజలు కానీ ఆనాడు మద్దతిచ్చినటువంటి చర్చలు మనం మర్చిపోకూడదు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో సునీత మహేందర్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను గెలిపించేందుకు జింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సునీత మహేందర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ప్రతి గ్రామ అభివృద్ధికి దోహదపడ్డారు.
అలాంటి మంచి నాయకురాల్ని గెలిపించుకునేందుకు మేమందరం ముందుండి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. సునీతా మహేందర్ రెడ్డిని తట్టుకుని నిలబడగలిగే సత్తా ప్రత్యర్థి పార్టీలకు ఇద్దరు నాయకులకు లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ బండి జగన్నాథం, మూడుచింతలపల్లి మాజీ సర్పంచ్ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సునీత మహేందర్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమము ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ఏవైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నిటి చెప్పుకుంటూ అభ్యర్థి గెలుపు కోసము అందరము కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాము. మేము ఈరోజు ఇవి ఏవైతే గ్యారంటీలు చేసినామో మన ముఖ్యమంత్రి ఆ గ్యారంటీలు అన్నీ కూడా ప్రతి ఇంటికి చెందుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ప్రతి ఒక్కరము చేతి గుర్తు మీద ఓటేపిద్దామని కోరుకుంటున్నాం. స్థానిక నాయకురాలైనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నామంటే ఆమె గత 15 సంవత్సరాలుగా జెడ్పీ చైర్మన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేతృత్వం వహిస్తున్నటువంటి మా సునీతమ్మ ఇక్కడ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి ఆమె చేయనటువంటి పని లేదు. ప్రతి గ్రామంలో దాదాపు 10 నుంచి 50 లక్షల వరకు గ్రామ స్థాయిని బట్టి జనాభాను బట్టి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి రెండవ కన్ను, మొదటి కన్ను కొడంగల్ అయితే రెండవ కన్ను మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈరోజు ఆయన ఇక్కడ మా లక్ష్మణపూర్ గ్రామంలో ఎస్పెషల్లీ మూడుచింతలపల్లి మండల్ నుంచే ఆయన అనేక కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.